ఏ జన్మలో ఏ పాపం చేశారో ఈ జన్మలో ఇలా ఇరుకున్నారు. అవును, పెళ్లి బంధం 7 జన్మలు అంటారు కదా, నేను ఇప్పుడు ఏ జన్మలో ఉన్నానో ఎలా తెలుస్తుంది అంటారు? తలక్రిందులుగా తపస్సు చేయండి, తెలుస్తుంది. ఏదో జోకులు లేవనుకో, మన బిల్డింగ్ నుంచి నేను నేలాడదీస్తా తలకిందులుగా. అయినా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సింది సిరిమల్లి దగ్గర నుంచి కాదురా, శ్రీమతి దగ్గర నుంచి. నాకెక్కడో కొడుతుందిరా, ఈ సిరిమల్లిని తీసుకొచ్చింది మీ పెద్ద అమ్మగారేమోనని. ఆ పొట్టతో కూడా పెర్ఫార్మెన్స్ మామూలుగా చేస్తుందా? అంతేనంటారా? లేకపోతే నేను మన ఇంట్లో చేసినవన్నీ ఆ పిల్లకాయలా తెలుస్తాయి. ఆ ఇంట్లో కూడా చేశారు కాబట్టి. అబ్బా, అర్థమైంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ముందు మీ పెద్దమ్మాయి గారి బంధువుల్లో నాకు తెలియని బంధువులు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోవాలి. ఎలా అడగాలి? ఎవరిని? పెద్ద అమ్మాయి గారిని. ఆవిడున్న కోపానికి ఇప్పుడు వెళ్ళి అడిగితే చెంపలు కూడా కాలేవు. ఎక్కడ కొడతారో ఆవిడకే తెలీదు. ఆవిడ కోపం కరిగించే ఐడియా నా దగ్గర ఉంది. వెయిట్ అండ్ సీ.